హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనము మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే విధానాన్ని తెలుసుకుందాం. ఒక హెచ్ఆర్ ఒక రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయాలంటే ఏ విధంగా రెజ్యూమ్ ఉంటే వాళ్ళు మోస్ట్లీ ప్రిఫర్ చేస్తారో ఈ వీడియో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా జాబ్కి అప్లై చేస్తున్నామంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మనము ఎప్పుడైనా మన రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి. హెచ్ఆర్ ఒక రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు మెయిన్గా చూసేది జేడీ అండి. అంటే మన రెజ్యూమ్ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఉందా లేదా చూస్తారు. ముందుగా చూసేది జేడీ, అంటే వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మన రెజ్యూమ్ ఉండాలో చూసుకోవాలి. ఎప్పుడు మన రెజ్యూమ్ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఉండాలి. ముందుగా వాళ్ళు మన రెజ్యూమ్లో చూసే కీవర్డ్స్ ఏంటంటే స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ మన ఎడ్యుకేషన్ అండి. ఇవి మాత్రమే ముందుగా వస్తారు. ఇవి కానీ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఉంటే పక్క మన రెజ్యూమ్ షార్టేజ్ చేస్తారండి. చాలామంది మనలో ఏం చేస్తారంటే ఒకే రెజ్యూమ్ని అన్ని జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటారు. అట్లా ఎప్పుడు కూడా చేయొద్దండి. మనము ముందు ఒక జాబ్ అప్లై చేస్తున్నామంటే ఆ జాబ్కి తగ్గట్టు మన జేడీని ప్రిపేర్ చేయాలి, ఆ తర్వాత మాత్రం అప్లై చేయాలి. ఈ విధంగా చేస్తే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, పక్క మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే నమ్మకం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే వరకు బాయ్ అండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.